డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రైతుల పట్ల ఉన్న అభిమానం, వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయాన్ని పండుగ చేసి రైతునే రాజును చేయాలన్న వైఎస్ఆర్ ఆలోచనని కొనసాగించాలన్న ఆలోచనతో ఈరోజు కేవీపీ గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాదు, ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడాలి అని అంటే ఖచ్చితంగా ఉచిత విద్యుత్ హామీ ఇవ్వాలన్నంత బలమైన ముద్ర రాజశేఖర రెడ్డి గారు ఈరోజు చెరగని ముద్ర రైతుల మెదళ్లలో, రాజకీయాల మీద వారు ప్రభావితం చేసింది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలి అన్నప్పుడు చాలా రకమైన చర్చలు జరిగినాయి. అసాధ్యమన్న వాళ్ళు ఎక్కువ మంది. కానీ 2004లో మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్బీ స్టేడియంలో వేలాది మంది సమక్షంలో మొట్టమొదటి సంతకం వైఎస్ఆర్ గారు రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడమే కాదు, వేలాది మంది రైతుల మీద ఉన్న క్రిమినల్ కేసెస్ను తొలగించి 1300 కోట్ల రూపాయల ఆనాటికి విద్యుత్ బకాయిలను ఒకే ఒక సంతకంతో రద్దు చేసిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే కాదు, రైతులకు సంబంధించిన రుణమాఫీ కేంద్ర ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు చేసినప్పుడు కొంతమంది రైతులకు ఆ లబ్ధి జరగకపోతే వారు ఆలోచన చేసి ప్రతి రైతు కుటుంబానికి 5,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి అని దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు మళ్ళీ 2008-9 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతాంగ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేసిండ్రు. వారు ఆదుకున్నారు. అదేవిధంగా రైతుల సమస్యలు ఎప్పుడొచ్చినా రైతులకే కాదు, ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని మళ్ళీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1 రూపాయికి కిలో బియ్యం ఇవ్వాలని నాకు తెలిసినంత వరకు జడ్చర్లలో డాక్టర్ మల్లురవి గారు, బట్టి విక్రమార్క గారి సమక్షంలో రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ 1 రూపాయి కిలో బియ్యం పథకాన్ని రెండోసారి 1 రూపాయి తగ్గించి పేదలకు పట్టడి అన్నం పెట్టాలని ఆలోచన చేసిండు. అదేవిధంగా ఈరోజు ఏ రాష్ట్రంలో ఎవరైనా రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలన్న ఆలోచన చేస్తే వైఎస్ఆర్ గారిని గుర్తు చేసుకునేంత బలమైన ముద్రను రాజశేఖర రెడ్డి గారు ఈరోజు అందరి గుండెల్లో, రైతుల ఆలోచనలో పదిలంగా చేసుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇలాంటి సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రులు మారినా, పార్టీలు అధికారంలో మారినా పథకాలను తొలగించలేనంత బలమైన ముద్ర వైఎస్ఆర్ గారు వేయడం జరిగింది. వారి ఆలోచనలు కొనసాగింపుగానే ఈనాడు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేయదలుచుకున్నాను. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 2 లక్షలతో ప్రారంభిస్తే ఈనాడు 10 లక్షల రూపాయలకు పెంచి రాజీవ్ ఆరోగ్యశ్రీని మేము కొనసాగిస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ని దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలే కాదు, మైనారిటీల పిల్లలు చదువుకోవాలి, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి అని 4% వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రిజర్వేషన్లు ఇచ్చిన మైనారిటీ రిజర్వేషన్లను కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. ఆ రిజర్వేషన్లతో పాటు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ను కూడా ఈరోజు మేము కొనసాగిస్తున్నాం. ఆనాడు రూపాయి కిలో బియ్యం ఇస్తే ఈనాడు ఉచితమే కాదు, సన్న బియ్యాన్ని ప్రతి పేదవాడు తినాలి అని 3,10,00,000 మందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం దేశంలోనే మొట్టమొదటిసారి ఈరోజు 3,10,00,000 మంది పేదలకు సన్న బియ్యం ఉచితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచుతున్నది అని అంటే ఆ స్ఫూర్తిలో వైఎస్ఆర్ ఆలోచన, వారి యొక్క విధానం కొనసాగుతున్నదని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను. అదే కాదు, చాలామంది హామీలు ఇచ్చిండ్రు రైతు రుణమాఫీ గురించి. అమలులో ఏం జరిగిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మా ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాము అని చెప్పి 3 నెలల్లోనే 25,35,964 రైతాంగ కుటుంబాలకు 20,617 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి 2 లక్షల రూపాయల రుణం నుంచి రైతులకు విముక్తి కలిగించి తెలంగాణ రైతాంగానికి ఈరోజు అప్పు లేకుండా చేసిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
రైతులను ఆదుకోవడంలో వైఎస్ఆర్ గారి ముద్ర కొనసాగుతున్నది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఒకనాడు ఒరేసుకుంటే ఊరి వేసుకున్నట్లనే అని ఆనాటి ముఖ్యమంత్రి అంటే, మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వరి వేసుకోండి చివరి గింజ వరకు కొంటాము అని భరోసా ఇవ్వడమే కాదు, ఆ వరికి కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మాది. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 2024-25 సంవత్సరంలో 2,85,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలబడ్డది. ఒకనాడు ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు వరి అత్యధికంగా పండిస్తారని చర్చ ఉండేది. కానీ ఈనాడు నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలు దేశంలోనే అత్యధిక వరి పండించే జిల్లాలుగా దేశంలోనే 2,85,00,000 క్వింటాళ్ళ వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తే ప్రతి గింజను మా ప్రభుత్వం కొన్నది, 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చింది అని చెప్పి నేను ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకున్నా. ఈరోజు పాలేకర్ గారు ఒక సూచన చేసింది. రైతులు సమస్యను ఎదుర్కొంటున్న యూరియా సమస్య తీవ్రంగా ఉండి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అందించాల్సినంత సహకారం అందించకపోవడం వల్ల, రైతులకు అందుబాటులో ఉండాల్సిన యూరియా అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందిని చూస్తే ఈరోజు సుభాష్ పాలేకర్ గారు ఏదైతే సూచన చేస్తున్నారో సేంద్రియ వ్యవసాయమే రైతులకు రక్షణ, ప్రతి గ్రామం నుంచి 4,24,00,000 రూపాయలు పేదల ధనం తరలిపోతుందని ఏదైతే చెబుతుండ్రో ఆ 4,24,00,000 రూపాయలను తరలిపోకుండా చూడాలి గ్రామాల నుంచి అని అంటే సేంద్రియ వ్యవసాయం మనం చేపట్టాలి. దానికి సంబంధించిన ప్రణాళికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రచిస్తుంది. మా మిత్రులు శ్రీధర్ బాబు బట్టి విక్రమార్క గారికి నేను సూచన చేస్తున్నా, రసాయనిక ఎరువుల వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయానికి మారడానికి అవసరమైన ప్రణాళికలు మన రాష్ట్ర ప్రభుత్వం రచిద్దాము, దానికి కావలసిన ప్రణాళికలు చేపడదామని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం దండగ కాదు పండుగ చేయాలనుకున్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో కరువులు, వలసలు, కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, పేలిపోతున్న మోటార్లు, ఈ బాధ నుంచి రైతాంగాన్ని కాపాడాలి, శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి అని 1975లో ఎస్బి చవాన్, జలగం వెంగళరావు గారు చేసుకున్న ఒప్పందం గోదావరి జలాలను ప్రాణహిత నుంచి మొదలుపెట్టి చేవెళ్ల వరకు తరలించాలని చేసుకున్న ఒప్పందాన్ని 2007-8లో రాజశేఖర రెడ్డి గారు తిరిగి పునఃప్రారంభించి పునర్జీవనం పోయడం జరిగింది.